జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసంలో చివరి పాదంలోకి మనం ప్రవేశించాం. ఈవేళ మొత్తం 6 పాదాలుగా ఉండేటటువంటి ధనుర్మాసాన్ని ఇదొక షట్పది. షట్పది అంటే 6 పాదాలు కలది అని అర్థం. తుమ్మెదని షట్పది అని అంటారు. గోదాదేవి ఒక అందమైనటువంటి తుమ్మెద. ఎక్కడెక్కడ మనకి తెలుసుకోదగినటువంటి మంచి మంచి అర్థాలున్నాయో వేదాల్లో, ఉపనిషత్తుల్లో, మనకి ప్రాచీనంగా అందేటటువంటి గ్రంథాల్లో వాటన్నిటినీ కూడా సేకరించి మనకి అందమైనటువంటి ఒక ప్రబంధంగా ప్రసాదించింది తిరుప్పావై అనే 30 పాటలు కలిగినటువంటి ఒక ప్రబంధం. ఇందులో 5 పాటలని ఒక్కొక్క భాగం చేశారు. 5 6 30. కానీ అలా చెప్పలేదు మన పెద్దలు. 5 5 అని విడదీశారు. 5 5 మరొక 5 అని, అంటే 25 + 5 30 అన్నమాట. ఈ 30ని 5 5లుగా విడదీయడంలో ఒక తాత్పర్యం ఉంది అని గతంలో మనం అనుకున్నాం. మొదటి 5లో ఒక అంశాన్ని ఆండాళ్ వివరిస్తోంది, రెండవ 5లో ఒక అంశాన్ని వివరిస్తోంది, మూడవ 5లో మరొక దాని మీద ఫోకస్ చేస్తోంది. ఒక్కొక్క 5లో ఒక్కొక్క దాని మీద ఆవిడ యొక్క ఫోకస్. ఇది ఆవిడ కావాలని ఏదో ఫోకస్ చేసి పెద్ద కవిత్వం రాసినటువంటి గ్రంథం కాదిది. కానీ భక్తి పారవస్యం చేత, భగవంతుడి మీద ఉండేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసం చేత ఆవిడ తాను చేసినటువంటి ఈ ప్రార్థన ఓ అందమైనటువంటి ప్రబంధంగా ఈ లోకాన్ని తరింపచేయడం కోసం అందింది. అది తిరుప్పావై అనే పేరుతో మనం అందరం కూడా ఆచరించేంతగా ఎప్పుడు ఆరంభమైంది? 5000 సంవత్సరాల క్రితం ఆరంభమై ఇప్పటిదాకా అట్లా సాగుతూనే వస్తుంది ఈ జ్ఞానధార మన కోసమని. ఇది ఒక షట్పది. షట్పది అని 6 పాదములు కలిగినటువంటి ఒక మంచి మంత్రానికి పేరు. ఆ మంత్రాన్నే ద్వయ మంత్రం అని అంటారన్నమాట. మనకి ఆచార్యులు సంప్రదాయంలో జ్ఞానోపదేశం చేసేటప్పుడు 5 సంస్కారాలు చేస్తారు అని మనం గతంలో తెలుసుకున్నాం. మొట్టమొదట మన జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తారు, అది ఒక సంస్కారం. ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని మనం సాధించడానికి అడ్డుగా ఉండేటటువంటి రకరకాలైన దోషాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, మనకు తెలియవు కదా, అవన్నీ లోపల ఉండేవి. మనకి శరీరం పైన ఎక్కడైనా ఏమైనా అంటుకుంటే తెలుస్తుంది తప్ప లోపల ఏమైనా సంస్కారాలు అంటుకుంటే మనకి తెలియవు. అవి ఎప్పుడైనా కాస్త ఎండలో ఉంటే కాస్త స్కిన్ టేన్ అవ్వడం మనకి తెలుస్తుంది తప్ప మనం ఈ ప్రకృతిలో చేసినటువంటి ప్రవృత్తుల చేత లోపల కలిగినటువంటి పుణ్య పాపములు అనేటటువంటి పూసుకున్నటువంటి ఆ సంస్కారాల గురించి మనకేం అవగాహన లేదు. ఇలాంటివి ఎంతకాలంగా ఎప్పటి నుంచి ఎన్నున్నాయో మనకి తెలియదు. వీటన్నిటినీ కూడా తొలగించాలి. అందుకోసమనే మన ఆచార్యులు మహానుభావులు మనకి 2వ సంస్కారాన్ని ఇస్తారు. మన భుజములకి శంఖచక్రములనే ఒక భగవత్ చిహ్నాలని అలంకరించడం ద్వారా గతంలో పేరుకుండేటటువంటి పాపములనే బీజములన్నింటినీ కూడా భర్జనము అంటారు. వాటన్నిటినీ కూడా వేయించి అవి నిర్వీర్యము చేసినట్లుగా మన మీద అవి పని చేయకుండా తొలగిస్తారు. ఇది 2వ సంస్కారము అని అంటామన్నమాట. ఆ తర్వాత మన నిరంతరము స్మరించటానికి వీలయ్యేటట్లుగా చక్కగా జపం చేసి తరించడానికి, ఎప్పుడెప్పుడు మనకి అవసరమైతే అప్పుడప్పుడల్లా స్మరించటానికి,
దాని అర్థాన్ని కూడా అనుసంధానం చేసి ధైర్యాన్ని పొందటానికి ఇలాగ 3 రకాలుగా 3 మంత్రాలని మనకు ఉపదేశం చేస్తారు. అందులో మంత్ర బ్రహ్మము అని అంటారు, అష్టాక్షరి అని అంటారు. నిత్యము ఒక నియత సమయంలో, ఒక క్రమ పద్ధతిలో, ఒక చక్కటి విధానంతో స్నానము, శుచిగా చక్కగా వస్త్రాలను ధరించి, ఏ ఆహారం తిని మన లోపల ఉండేటటువంటి సిస్టమ్ని ఇంకా కరప్ట్ చేసుకోవడానికి పూర్వమే అది శుచిగా శుభ్రంగా ఉండేటప్పుడే జపం చేసుకోవడం అని అంటాం కదా, ధ్యానం చేసుకోవడం అనో, అలా చేసుకోవటానికి వీలయ్యేటట్లుగా ఒక మంత్రాన్ని ఇస్తారు. సరే, మనం ఎప్పుడు అలానే ఉండలేం కదా, రకరకాల స్థితుల్లో మనం ఉంటాం. ఏ స్థితిలో ఉన్నా మనకు ఒక ధైర్యం, ఒక ఆసరా, ఒక పట్టు వెనకాతల మనకు ఉండాలి. అలా ఉండడానికి వీలుగా ఒక మంత్రం ఇస్తారు. దానికి రెండవ మంత్రం ద్వయ మంత్రం అని పేరు పెట్టారు. ఈ ద్వయ మంత్రానికే షట్పది అని పేరు పెట్టారండి. ఇది 2 భాగాలుగా ఉంటుందన్నమాట. ఇది షట్పదోయం ద్విఖండ, 2 భాగాలు ఉంటాయి. ఇందులో 6 పదములు ఉంటాయి. దీంట్లో 6 పదాలు ఉంటాయి కనుక దాన్ని షట్పది అన్నారన్నమాట. ఇది ఒక మంత్రం మన ఆచార్యులు మనకు అనుగ్రహించేది. దాని తర్వాత మన నిత్య జీవితంలో అర్థం తెలుసుకుని ధైర్యంగా మనం ఏ పని చేస్తున్నప్పటికీ దానిని భగవంతుడి యొక్క సేవగా, భగవంతుడి యొక్క ఆజ్ఞతో, భగవంతుడే దాన్ని నడిపేటట్లుగా, భగవంతుడు దాన్ని ఫలభోక్తగా ఉండేటట్లుగా అర్థానుసంధానం చేసుకోవడానికి వీలుగా మరొక మంత్రం ఇస్తారు, చివరి మంత్రం. దానికి చరమ శ్లోకం అని పేరు పెట్టారన్నమాట. ఇలాగా 3 మంత్రాలని ఇచ్చే సంస్కారం ఒకటి. ఇది ఒక సంస్కారం. మన దైనందిన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళంగా బతకూడదు. మనం ఎప్పుడు కూడా మంచి ధైర్యంగా ఉండాలి. చుట్టూ మనకి ఎందరో ఏ అవసరం వచ్చినా ఆదుకోగలిగేటట్లుగా ఉంటే మనకు ఒక ధైర్యం ఏర్పడుతుంది. మనకి అట్లాగా ఎప్పుడు మన చుట్టూ మనుషులు ఉంటారా? కష్టం అని అనిపిస్తుంది మనకి. కానీ ఉంటారని మనకి తెలియాలి. దాన్ని మనలో చక్కగా పాదుగొలుపుతూ ఆచార్యులు మన నిత్యము మన ఇంట యజమానిగా ఆరాధన చేసుకునేటటువంటి ఒక తత్వంగా, ఒక అర్చామూర్తిగా వారు ఆదేశించిన లేదా మనకి నచ్చిన ఒక మూర్తిని ప్రసాదిస్తారు. ఇక్కడ నీ శ్రద్ధనంతా చూపించు, నీకుండేటటువంటి ప్రేమని ఇక్కడ చూపించు. ఈ స్వామి నీ దగ్గర యజమానిగా ఉంటాడు. ఏం జరిగినా ఆయన దగ్గర చెప్పు, ఏమి లభించినా ఆయనకు అర్పించు, ఏది చెయ్యాలన్నా ఆయన దగ్గర ప్రార్థనించు, ఆయన ఇచ్చిన సంకల్పాన్ని స్వీకరించు, నీ జీవితంలో దానిని అమలుపరుచుకుంటూ ముందుకు సాగించు. ఇది ఆచార్యుడు మనకిచ్చేటటువంటి ఒక ఆరాధన అంటామన్నమాట. నిన్నను స్వామి యొక్క ఆగమనమే తమ కోసం వచ్చింది. అర్చామూర్తిగా ఈనాడు మన కోసం రావడమే. ఆయనకి ఇల్లు లేక గుడి కట్టించుకోడు, ఆయనకి తిండి లేక నైవేద్యాలు పెట్టించుకోడు, ఆయనకి గతి లేక ఎవడో పూజారి గారు కావాలి నాకు పూజలు చెయ్యాలి అని అనిపించుకోడు దేవుడు ఎప్పుడు. ఇక్కడ కంటే 3 రెట్ల అధికమైనటువంటి భూభాగం ఉంది అక్కడ. త్రిపాదూర్ధ ఉదయిత్పురుషా. ఈ లీలా విభూతి అంతటికంటే 3 రెట్లు పెరిగినటువంటి స్థానం ఉంది ఆయనకి. అంతమంది జనం ఉన్నారు ఆయన సేవలు అందించేవాళ్ళు. అడిగితే కాదు, ఆయన మనస్సుని గుర్తించి సేవలు అందించేవాళ్ళు ఉన్నారండి ఆయనకి అక్కడ. అయినా ఇక్కడ మనం ఉన్నాం కదా చేతకాని వాళ్ళమని, ప్రేమతోటి ఉన్నాం కదా అని మన ప్రేమ తీరా సేవలు అందిస్తే స్వీకరించటానికి దయతో ఈ లోకంలోకి నువ్వు కట్టిన గుడిలో, నువ్విచ్చిన విగ్రహంలో, నువ్వు చేసే ఆరాధనని అంగీకరిస్తూ ఉంటాడు ఆయన.
విదురుడింటికి వెళ్ళినప్పుడు ఆయన ఏది చేస్తే దాన్ని ఆయన అంగీకరించాడు. తొక్కలు పెడితే తొక్కలే తిన్నాడు కదండి ఆయనకి అవి తగునా? మనము నైవేద్యాలు పెడుతున్నామండి ఏంటి, మనం పెట్టేవి ఆయనకి తగుంటండి? ఈ అన్ని రూపాల్లో ఆండాళ్ళ తల్లి గుర్తించి ప్రేమ పొంగి ఆయననే పొందాలని ప్రార్థన చేసి ఆయన పొందింది, రంగనాథుడిని పొందింది. ఇది మనం ఆండాళ్ళ తల్లి దగ్గర చరిత్రలో చూస్తున్నాం. ఇదేదో కథ కాదండి, ఇది పురాణం కాదు, ఇది ఎవరో కూర్చుని రచించినటువంటి ఒక స్టోరీ కాదండి, ఇది జరిగినటువంటి ఒక చరిత్ర. వేదాల్లో మంత్రాలు ఉంటాయి, అది ఆచార్యుడు ఇప్పుడు మనకు అందించే మంత్రం దాకా వస్తుంది. అయితే వేదాల నుంచి మన దాకా రావడానికి ఎన్ని జన్మలు మనకి పట్టిందో తెలియదండి. నెరుపెన్న నిన్న నెడుమాలే, సుదీర్ఘమైనటువంటి ప్రేమ కలిగిన స్వామి ఆనాడు కంసుడిని తొలగించి మధుర నేను బాగు చేసావు. ఇది ఒక మధురండి, మన మనస్సే ఒక మధుర. ఇందులో రజోగుణం అనే కంసుడు బాగా పాలిస్తున్నాడండి మనని. ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఎవరిని అడగండి, మీరు బాగుండదు. మనమే చెక్ చేసుకుందాం. స్వామి మమ్మల్ని ఇట్లా తీర్చిదిద్దడానికి నువ్వు వచ్చావు మా ఊరికి, మా ఇంటికి, మా ఆరాధన మందిరానికి. మేమేం చేస్తే అది సహిస్తూ మా కోసం నువ్వు ఉన్నావయ్యా, అది తెలిసే మేము వచ్చామయ్యా తండ్రి. నీకు మా మీద ఉండే ప్రేమ మాలో ఉండే లోపాలు చూడనివ్వదు. మేం చేసేటటువంటి అజ్ఞానంతో అజ్ఞానినా మయా కృతాన్ దోషాన్ అశేషాన్ క్షమస్వ క్షమస్వ క్షమస్వ. ఇది కదండి మనం చెప్పాలి. పాలన్న వర్ణత్, పాల వంటి రంగు కలిగిన స్వభావం కలిగిన, అంటే అతి తెల్లగా ఉండేటటువంటి. ఉన్ పాంచజన్యమే పోల్వన శంఖంగళ్, నీ శ్రీపాంచజన్యం అనే శంఖం లాంటి శంఖములు కావలను. చాలా జాగ్రత్తగా అడుగుతున్నారండి. అవి పాల వలె ఉండాలి, నీ పాంచజన్య శంఖాన్ని పోలినవి కావాలి, శంఖములు కావాలి. చూశాడు పాప ఆయన మొట్టమొదటి ఫస్ట్ ఆదిలోనే హంసపాదు. ఏమయ్యా మీరేమిటి శంఖములు అంటున్నారేమిటి, నా పాంచజన్య శంఖం లాంటి అంటున్నారేమిటి? పాంచజన్య శంఖం లాంటి శంఖాలకు వేరే ఉండవు, ఒకటే అది ప్రపంచంలో. మరి మీరు లూ అంటున్నారేంటి అని ఎక్కడ కుదురుతుంది? బహువచనం వేస్తున్నారండి పైగాని వీళ్ళు. సరే మొట్టమొదటి ఎందుకు అనవసరంగా నో అని చెప్పడం ఎందుకు, మొట్టమొదటి లిస్ట్ అంతా ఇవ్వనివ్వండి. అప్పుడు చివర బహుశా అడిగేవన్నీ ఇలాంటివి అయి ఉంటాయి, అంతా ఎక్కడ ఇంపాసిబుల్ థింగ్స్ అని చేత చివరికి ఒకసారి చెప్పేద్దాంలేండి, నో అని అనేద్దాం. సరే చెప్పండి ఎంతకని ఏమిటది? పోయెప్పాడుడయ్యనవే శాల పెరుంపరయే. మాకు నువ్వు పరై ఇస్తా అన్నావు కదా, మాకు పెద్ద పరై కావాలి. మీరు పిల్లల్ని ఎప్పుడైనా అడగండి, ఒరే నీకు ఈ పండు కావాలో, ఈ పండు కావాలి, ఒక పెద్ద పండు కావాలి. బట్టలు రెండు చూపించి అడగండి, ఒకటి చిన్న బట్ట ఒకటి పెద్ద బట్ట, ఒక పెద్ద బట్ట కావాలి. వాడికి ఏదైనా పెద్దది కావాలి, వీళ్ళు పిల్లలు కదండి. అంచేత మాకు కూడా పెద్ద పరై కావాలి. చాలా పెరుంపరై, మామూలు పెద్ద పరై కాదు, చాలా పెద్ద పరై కావాలి మాకు. ఎట్లాంటిది అది? పోయెప్పాడుడయ్యనవే, పెద్ద పొట్టక ఉండేటటువంటిది కావాలండి. అది ఢంకా లాంటిది కదా, ఢంకాకి వెనకాతలు ఉండేటువంటి పొట్ట ఎంత పెద్దదైతే అంత మంచి ధ్వని వస్తుందండి. కనుక పెద్ద ధ్వని రావాలి. రెండు వైపులా కూడా ధ్వనినిచ్చేటటువంటి వాయించేటటువంటి ఒక పరై అడిగారన్నమాట. ఇది ఒక రహస్యం అండి. దీన్ని మన వాళ్ళు ఓంకారం తర్వాత మంత్రంలో ఉండేటటువంటి నమః అనే పదం అంటారు. ఇది చాలా పెద్ద పరైట్ అండి. పల్లాండు ఇసైపారే, ఇది పైకి చూస్తే వ్రతం చేసేవాళ్ళు బయలుదేరడానికి కావాల్సిన పరికరాలండి ఇవన్నీ. ఇప్పుడు ఏదైనా మన ప్రొసెషన్ జరుగుతుందనుకోండి, ముందర కొంతమంది ఏవో ఊదేవాళ్ళు కావాలి, సన్నాయి లాంటి వాళ్ళు, తర్వాత మేళంగాళ్ళు కావాలి వాయించేవాళ్ళు,
ఆ తర్వాత భజనలు చెప్పేవాళ్ళు కావాలి కదండి. ఇప్పుడు భజన చెప్పేవాళ్ళు అడుగుతారు, పల్లాండు ఇసైపారే, స్వామి మేము వెడుతుంటే చక్కగా పాటలు పాడేవాళ్ళు కావాలి. సరే ఆలోచిస్తాం ఎవరిని ఇస్తే బాగుంటుందో. బహుశా పెరియాళ్ళ వారిని ఇద్దామా, ఎవరిని ఇద్దాం? ఎందుకంటే పాడడం ఆయన కూడా అలా పల్లాండు పల్లాండు అని పాడడం ఆయనకు అలవాటు కదా మీ నాన్నగారికి. సరే చూద్దాంలేండి, బహుశా అవసరమైతే ఆయన పంపిస్తానులేండి. పల్లాండు ఇసైపారే, పల్లాండు పాడేవాళ్ళని కూడా మాకు కావాలి అన్నారు. నో ప్రాబ్లం, సో దట్స్ ఓకే. వాట్ నెక్స్ట్ అని అడిగాడండి ఆయన. కోల విళక్కే, మరి బయలుదేరేటప్పుడు మాకు అది ఇంకా తెల్లవారలేదు కదా, ఇంకా చీకటిగా ఉందేమో, మాకు చూడ్డానికి దీపం కావాలి. మామూలు దీపం కాదు, మొబైల్ దీపం కావాలి, మూవింగ్ ల్యాంప్. కోల విళక్, అందంగా అలంకృతమైనటువంటి మంచి మంగళ దీపం కావాలి. సరే దీపాలకే ఉంది, బోల్డెన్ దీపాలు ఉన్నాయి, చాలా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. మన ఆలయంలో ఉన్నాయి బోల్డెన్ దీపాలు, పెద్ద పెద్ద దీపాలు, చిన్న చిన్న దీపాలు చాలా ఉన్నాయి. కావాలంటే మనం ఇంకా ఆర్డర్ ఇస్తే ఇంకా చాలా దీపాలు కూడా వస్తాయి, నో ప్రాబ్లం. సరే తెప్పిస్తానులేండి, ఇంకేం కావాలి చెప్పండి అన్నట్టండి. కొడియే, మాకు ఒక ఫ్లాగ్ కావాలి, ఒక ధ్వజం కావాలి మాకు. మరి మేము వస్తున్నామంటే ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇటు అటు వాళ్ళు చూసి ఎవరబ్బా వీళ్ళు, దేనికి సంబంధించిన వాళ్ళు? వితానమే, వితానం అంటే పైన వేసేటటువంటి ఒక ఆచ్ఛాదన. ఇప్పుడు చూడండి మనందరికీ పైన వేసింది ఇది వితానం అంటాను దీన్ని. ఒక చాందిని లాంటిది, ఒక షామ్యానా లాంటిది అనుకోండి. ఇంకేం కావాలో చెప్పండి. వితానమే, మాకు పైన వేసుకునే మంచి చాందిని కావాలి, నీకు సంబంధించిన చాందిని కావాలి. సరే మాకు చాందిని ఏమిటబ్బా ఆలోచించండి. యా జ్ఞాపకం వచ్చింది. మా నాన్నగారు నన్ను జైల్లోంచి నందగోకులానికి తీసుకెళ్ళినప్పుడు నేను వెడుతుండేటప్పుడు పైన వాన పడుతోందని ఆ వానకి నేను తడవకుండా ఉండడం కోసం ఒక చాందిని వచ్చిందండి. ఎవరది? ఆదిశేషుడు. మన వాళ్ళు ఏం కోరుతున్నారు రహస్యంగా? నీ సంబంధమైనవన్నీ మాకు కావాలి. ఇది మన వాళ్ళు కోరేది. మనకు భగవత్ సంబంధం కలిగినవన్నీ కావాలి కదండి. నీ సంబంధమైన కావాలని ఆదిశేషుడు కావాలి. నో ప్రాబ్లం సార్, కనుక్కుంటా. ఏమో ఆదిశేషుడు గారు వీళ్ళకి కావాలట చాందినిగా, మీరు వీళ్ళతో పాటు వెళ్ళండి అన్న. నేను వెళ్ళను సార్ అన్నాడు. మిగతా ఎవరన్నా వింటారు కానీ ఆదిశేషుడు వినే రకం కాదండి. ఎందుకంటే ఆయన కింద లక్ష్మణస్వామి కింద అయిన తర్వాత, లక్ష్మణ అడవికి నేను వచ్చాను, సీతమ్మ వచ్చేసింది, అమ్మని చూసేవాళ్ళు ఎవరు లేరు, నాన్నగారికి అమ్మ మీద పెద్ద ప్రేమ లేదు, ఆయన కైకమ్మ మీద ప్రేమ ఎక్కువ, మన అమ్మ కౌసల్యాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు వెళ్ళవా? వెళ్ళన్నాడు. నువ్వు నన్ను పంపిద్దాం అనుకున్నావంటే నా ప్రాణం పోతుంది అంతే అన్నాడు. ముండూడండి. అంచేత ఆదిశేష మరి వెళ్ళవయ్యా వీళ్ళతో పాటును అంటే, ఐఎమ్ సో సారీ సార్, ఐ జస్ట్ క్యాంట్ గో అన్నాడు. నేను వెళ్ళను అన్నాడు. ఎవరా మరి వీళ్ళు రానంటున్నారు, ఏం చేయమంటారు? ఏం చేయాలి మమ్మల్ని అడుగుతామేందా? మాకు కావాల్సింది చాందిని కావాలి, నీ సంబంధం ఉన్న చాందిని కావాలి. ఎలా వస్తుందర్రా ఇలాంటివన్నీ అడిగితే? మీరు ఏమిటో ఎక్కడో ఏవో కోరుతున్నాను, గొంతెమ్మ కోరికలు ఏవో అంటుంటారు చూడండి, అలాగా ఆల్ ఇన్ ఇలయా. సరే చూస్తాం. మన వాళ్ళు నీకు ఒకరోజు టైం ఇస్తున్నావు అన్నా. వీళ్ళు కోరినవన్నీ రేపు ఆయన సమకూర్చాలి. ఎలా సమకూరుస్తాడో రేపు చూద్దాం. తన శంఖం లాంటివి ఎక్కడి నుంచి శంఖాలు పట్టుకొస్తాడు. మిగతా చాలా పరై కావాలి, పెరుంపరై కావాలి, చాలా పెరుంపరై పెద్ద బాజా కావాలి. 3 రకాలు అడిగారు అని ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో తెలియదు. పెరియాళ్ళ వారిని ఇస్తామంటే పల్లాండు పాడేవాడిని వద్దని రిజెక్ట్ చేసేసారు వీళ్ళు. ఎవరిని ఇస్తాడు అయినా తెలియదు. గరుత్మంతుడు కావాలన్నారు, ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు. మంగళదీపం నడిచేది కావాలన్నారు, అది ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు. ఈయనకి సంబంధించినటువంటి ఒక పెద్ద వితానం కావాలన్నారు, ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు. కానీ మంత్రం మాత్రం వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పారు. ఆల్ ఇన్ ఇలయాయ్, అరుళ్ నీ దయ,
నువ్వు దయతలిస్తే కాంది లేదు, నువ్వు కాదనుకుంటే మేము సాధించగలిగింది లేదయా, అవ్వగలిగింది లేదయా, నీ కృప నీ దయ అంతే మాకు అని ఈవేళ మన వాళ్ళు తమకుండేటటువంటి వ్రత ప్రామాణ్యాన్ని చెప్పి ఆయన స్వరూపాన్ని గుర్తించి తమకి కావలసినటువంటి మొదటి వస్తువుల యొక్క లిస్ట్ ఆయనకిచ్చారు. రేపు ఆయన వీటన్నిటిని కూడా ఆయన సమకూర్చి పెట్టాలి. సరే, అసలు ఒక లిస్ట్ అంటూ ఇవ్వడం ఆయన శాంక్షన్ చేస్తే ఆ తర్వాత కావాలంటే కొంచెం దాని మీద కొంచెం ఎక్స్కలేషను ఏదో కాదు, మళ్ళీ నెక్స్ట్ అప్లికేషన్ మళ్ళీ పెట్టచ్చు. ఇప్పుడు మన వాళ్ళు ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టేటప్పుడు మొట్టమొదటి ఇంత అని పెడతారండి. సరే, అదేమిటి అందరికంటే తక్కువ నువ్వు ఎలా కోట్ చేయగలిగామంటే అయిపోతుంది సార్, ఏం పర్వాలేదంటారండి. సరే, వీళ్ళకి ప్రాజెక్ట్ రావాలి కదా అని ప్రాజెక్ట్ శాంక్షన్ చేసేస్తారండి. సరే, ఒకసారి శాంక్షన్ చేసిన తర్వాత వీళ్ళు శుభ్రంగా చివరి దాకా వచ్చాక, అయ్యా కాస్ట్ పెరిగిపోయిందండి, కోవిడ్ వచ్చిందండి, కావట్లేదండి, లేబర్ దొరకట్లేదండి, మరొకటి ఏదో ప్రాబ్లం వచ్చిందండి, అంచేత దీంట్లో ఇంకో 25% ఎస్కలేషన్ అండి అని మళ్ళీ దాని బడ్జెట్ని మళ్ళీ పెంచి మళ్ళీ పెడతారు. ఏం చేస్తారు, సగం వర్క్ ఆల్రెడీ అయింది, ఖర్చు ఆల్రెడీ అయిపోయింది కనుక పాపం వాళ్ళు శాంక్షన్ చేస్తుంటారు, వీళ్ళు పనులు నడిపిస్తుంటారు. ఇది మన ఆండాళ్ళమ్మ నేర్పిందండి. ఈవేళ మొట్టమొదటి లిస్ట్ ఒకటి ఇచ్చింది, రేపు దాన్ని ఆయన సమకూర్చాలి. సమకూరిస్తే మన వాళ్ళు రెండో లిస్ట్ రెడీగా పెట్టుకున్నారండి. రేపు రెండవ లిస్ట్ కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారన్నమాట. సరే, ఏం చేస్తారో అవి ఎలా ఇస్తాడో, వీళ్ళు మళ్ళీ సెకండ్ లిస్ట్లో ఇంకా ఎలాంటివి పెడుతుంటారో వాటిని మనం రేపు తెలుసుకుంటాం. ఇవాళ పౌసరాన్ని చదివి దీన్ని ముగించుకుందాం. మాలే மணிவண்ண மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்சசென்னியமே போல்வன செங்கங்கள் போய பாடுடை எனவே சால பெரும்பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருள் ஏலோரெம்பாவாய்.